ఒక వితండవాదం చేశాడు కేటీఆర్. ఆ వాదన ఏంటి అంటే 5-10 కోట్ల రూపాయల మేర ఒక కేసు పెడితే విచారణకు అయిపోద్ది. ఆ విచారణ డబ్బుల్ని అనవసరంగా రైతులకు రుణమాఫీ ఇవ్వచ్చు కదా అనేది ఈయన చేసిన ఒక పెద్ద కామెంట్. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. నేనే తప్పు చేయకపోయినా విచారణకు వచ్చాను అంటాడు. మరి అలాంటప్పుడు క్వాష్లు ఎందుకు వేస్తే వాళ్ళు ఎందుకు కొట్టేశారు అంటే వాళ్ళు కూడా ఏదో ఒక దీనిలో ఒక ఎవిడెన్స్ చూసుంటేనే కదా కొట్టకుండా ఆపారు. లేకపోతే క్వాష్లు హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టులో క్వాష్ అది జరిగిపోవాలిగా, ఎందుకు జరగలా అంటే ఏదో దీనిలో ప్రాబ్లం ఉంది. అనుమతులు లేకుండా నిధుల మళ్లింపు, అది కూడా ఏసీబీతో పాటు ఈడీ కూడా ఎంటర్ అయిపోయి ఫెమా ఉల్లంఘనల వ్యవహారాల వరకు ఇక్కడ డిస్కస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రోజుల్లో ఎలాంటి ఒప్పందం లేని హెచ్ఎండిఏ ఖాతాల నుంచి నిధుల తరలింపు కూడా ప్రాబ్లమేటిక్కే. ఆ తర్వాత మంత్రిమండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ చెప్పలేదు, సీఎం కనీస అనుమతి లేదు.